హలో ఫ్రెండ్స్, లలిత కృష్ణ కిచెన్స్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం తయారు చేయబోతున్నాము ఉప్పు చింతకాయ తొక్కు నిల్వ పచ్చడి అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం పదండి. ఉప్పు చింతకాయ తొక్కు పచ్చడి తయారు చేయడం కోసం నేను తీసుకున్నాను ఒక అర కేజీ చింతకాయలు, అలాగే 50 గ్రాముల రాళ్ళ ఉప్పు, దీన్ని కళ్ళ ఉప్పు అని కూడా అంటారు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ మెంతులు. ఈ ఉప్పు చింత తొక్కు తయారు చేసుకోవడం కోసం మనం తీసుకున్న చింతకాయలను పైన తొడిమలు ఒలిచిపెట్టుకోవాలి. అలాగే వీటిని శుభ్రంగా కడుక్కొని తడేమి లేకుండా కాటన్ క్లాత్లో తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. అలాగే రాళ్ళ ఉప్పును కూడా మనం కొద్దిసేపు ఎండలో ఉంచాలి. దీనికోసం నేను ఇప్పుడు ఒక రోల్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇందులో తడేమి లేకుండా నీటుగా తుడిచి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తొక్కు పచ్చడిని తయారు చేద్దాము. ముందుగా మనం కొద్దిగా చింతకాయలు వేసుకొని దంచుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ దంచుకోండి. అన్ని చింతకాయల్ని ఈ విధంగా ఒకటొకటిగా వేసుకుంటూ బాగా దంచుకోండి. చింతకాయలన్నింటినీ ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇందులో మనం 1.5 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వేసుకొని దంచుకోండి. మెంతులు వేయడం వల్ల జిగట బాగా వస్తుందన్నమాట. దీనివల్ల మనకు పచ్చడి బాగా ఊరుతుందండి. ఊరడం వల్ల మనకు తొక్కు పచ్చడి అనేది బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్నాం కదా రాళ్ళ ఉప్పు, దాన్ని కూడా వేస్తున్నానండి. ఈ తొక్కు పచ్చళ్ళకు ఇదే రుచిగా ఉంటుంది, సాల్ట్ అస్సలు బాగోదండి. ఉప్పు అనేది పచ్చడి చెడిపోకుండా ఉండడానికి సహాయపడుతుంది. ఇందులో మనం 1.5 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. దీన్ని కూడా బాగా దంచుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం దంచుకోండి. మెత్తగా దంచాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ మనం 5 డేస్ తర్వాత ఒకసారి మళ్ళీ దీన్ని దంచుతాము. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా దీన్ని ప్లేట్లోకి తీసుకుందామండి. చూసారు కదండి, పసుపు వేయటం వల్ల మంచి కలర్ వస్తుంది తొక్కు పచ్చడికి. అలాగే పచ్చడి చెడిపోకుండా కూడా ఉంటుంది. ఈ విధంగా తొక్కి పెట్టుకున్న పచ్చడిని ఒక 5 డేస్ వరకు అలాగే ఉంచుదామండి. దీని మీద ఒక ప్లేట్ మూత వేసి ఎలాంటి తడి తగలేని ప్లేస్లో దీన్ని ఉంచుదాం. ఫైవ్ డేస్ తర్వాత మన తొక్కు పచ్చడి ఈ విధంగా బాగా ఊరిపోయిందండి. మనకి ఇక్కడ చూడగానే తెలుస్తుంది, చాలా బాగా ఊరింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఒకసారి రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఎప్పుడు మనం తొక్కు పచ్చళ్ళు కానీ నిల్వ పచ్చళ్ళు కానీ చేసిన ముఖ్యమైన విషయం ఏంటంటే రోల్లో అస్సలు తడి ఉండకూడదండి. ఈ విధంగా దంచుకుంటూ ఉన్నప్పుడు మనకు ఇలాంటి పీచులు వస్తూ ఉంటాయండి. వీటిని మనం తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా వచ్చిన ఇత్తనాలని తొక్కులని పక్కకు తీసి పెట్టుకుంటే మనకు పచ్చడి చూడడానికి బాగుంటుందండి. లేత విత్తనం అయితే తీయాల్సిన అవసరం లేదండి. గింజ ముదిరి బాగా లావు ఉన్నదైతే ఖచ్చితంగా తీసేయాలన్నమాట. అవి ఉంటే పచ్చడి చెడిపోతుంది. అవి లేకుండా చూసుకోండి. ఈ విధంగా తీసేస్తే శుభ్రంగా ఉంటుంది పచ్చడి. ఈ తొక్కు పచ్చడిని నేను ఈ విధమైన జార్లో భద్రపరుస్తున్నానండి. ఇది 1 year వరకు నిల్వ ఉంటుంది. ఒక్కసారి ఈ తొక్కు పచ్చడిని మనం తయారు చేసి పెట్టుకున్నట్లయితే మనం ఎప్పుడైనా కావాల్సినప్పుడు చింతకాయ పచ్చడిని పచ్చిమిర్చి ఉపయోగించి కానీ ఎండుమిర్చి ఉపయోగించి కానీ ఎప్పటికప్పుడు కావాల్సిన పచ్చడిని మనం దంచుకోవచ్చు. చూసారు కదండి, ఉప్పు చింతకాయ తొక్కు నిల్వ పచ్చడి మనకు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.